స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రియులారా మీ అందరికీ స్వాగతం. ఈరోజు నిబంధన వస్త్రాలు అని మనం ధ్యానిస్తున్నాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, అతడు నీవెవరని ప్రశ్నించెను. ఆమె, అయ్యా, నేను నీ దాసురాలైన రూతును. నీవు మాకు దగ్గర చుట్టము, మా సంగతి విచారించవలసిన వాడవు నీవే కనుక నన్ను దేవర న్యాయమున పెండ్లి ఆడుము, ఈ నీ దాసురాలిపై నీ వస్త్రము కప్పుము అని వేడుకొనెను అని చూస్తున్నామండి. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఈ సంఘటనకి ఇది చదువుతుంటున్నప్పుడు ఈ వచనం ప్రియులారా, నా రూతు మోయాబిరాలు, భర్తను కోల్పోయి అత్తతో ఆమె యెరూషలేముకు వచ్చింది. అత్త అయిన నవోమి ఏమంటుందంటే, అమ్మా, ఇప్పుడు ఒక సమయం వచ్చింది, నువ్వు ఏ పంటలో లేక ఏ భూమిలో అయితే పరగలు ఏరుకుంటున్నావో ఆ బోవాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి. రాత్రి ఆయన మంచిగా తిని తృప్తిగా తిని పడుకుంటున్నప్పుడు ఆయన పాదాల మీద కప్పుకొనున్న ఆ దుప్పటిని తీసివేసి ఆ పాదాల దగ్గర నువ్వు పడుకో అమ్మా, ఆయన లేచినప్పుడు ఆ పై వస్త్రం కప్పమని అడుగు అని చెప్పి అత్త కోడలికి చెప్పి పంపించింది. కానీ అన్నపానీయాలు పుచ్చుకునే అంతవరకు మాత్రము బోవాజు కంట పడకుండా ఉండు అని చెప్పి అత్త పురమాయించి పంపించింది రూతును. పిల్లరా, మనం చూస్తున్నాము, ఆమె బోవాజు తిని తృప్తి చెంది ఆయన పడుకునే అంతవరకు ఆయన కంట కనపడకుండా దాచుకొని ఆయన నిద్రపోయినప్పుడు వెళ్ళి తన పాదాల మీద వస్త్రం తీసేసి ఆ పాదాల దగ్గర ఆమె పడుకొనుంది. అర్ధరాత్రి సమయంలో బోవాజు లేచి చూసినప్పుడు ఎవరో స్త్రీ అక్కడున్నారని ఆయన ఉలికిపడి లేచి, అమ్మ నువ్వెవరు అని అడిగినప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నేను రూతుని, నీ పైవస్త్రం నా పైన కప్పయ్యా అని చెప్పి ఆమె అడుగుతా ఉంది. పిల్లరా, ఇది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఎందుకు అత్త అట్లా చెప్పింది, ఈ పైవస్త్రం అంటే ఏంటి అని మనకు అర్థం కాదు. కానీ ఈ వస్త్రానికి ఒక అర్థం ఉంది పిల్లరా. దీన్ని నిబంధన వస్త్రము అని మనం అంటున్నాం. ఈ రోజుల్లో చూడండి, పెళ్ళిళ్ళు జరుగుతుంటే పెళ్లి రోజు కట్టుకునే చీర కోసము పెళ్లి కూతురు కానీ లేకపోతే ఆ డ్రెస్ కోసము అబ్బాయి కానీ వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. ఏం వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని మంచిగా సెలెక్ట్ చేసుకొని తిరిగి చూసి ఎంత డబ్బులైనా సరే, పెళ్లి చీర అంటే ఎంత డబ్బులైనా సరే పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే వివాహం ఒక్కటేసారి జరుగుతుంది కదా, ఆ పెళ్లి జీవితంలో ఒకేసారి కనుక మంచిది కట్టుకోవాలి, మంచిది వేసుకోవాలి, ఈ గుర్తు ఎప్పటికీ ఉంటుంది, ఫొటోస్ తీసుకుంటాం కదా అని చెప్పి మంచి మంచి బట్టలకి లక్షలు పెట్టేస్తున్నాం ఈ రోజుల్లో మనము పిల్లరా. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో వివాహములో అంటే ఈ పై వస్త్రము కప్పు అని రూతు అడుగుతుందంటే దానికి చాలా ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. ఆమె ఏమంటుందంటే, అయ్యా, నీ దాసురాలని, నీ పై వస్త్రం నా పైన కప్పయ్యా అని ఆమె అడుగుతా ఉంది. ఇంకొక సంఘటన మనం చూస్తున్నామండి. మలాఖీ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఇజ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను విడాకులను అసహించుకొందును, ఒకడు తన వస్త్రములని హింసతో కప్పుకొనుట ప్రభువు ఏవగించుకొనును, కనుక మీ మనస్సాక్షిని పరీక్షించుకొని విశ్వాసపాత్రులై మీ భార్య పట్ల క్రూరంగా ప్రవర్తింపకుడు. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు అని మనం చూస్తున్నాం. ప్రభువు ఏం చూస్తున్నాడంటే, చూడండి, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు ఒక సహోదరి అంటుంది, అక్క మీరు వేసుకునే చీర ఈ సేమ్ చీర అంటే పాత టాకే అనుకున్న అక్క అంటుంది ఆమె. అంటే మనుషులు వాక్కు కంటే వాళ్ళు ఏం పెట్టుకున్నారు, ఏం వేసుకున్నారు, ఏం చీర కట్టుకున్నారు అది కాదు చూడాల్సింది. ఏం చూడాలంటే ఏ వాక్యం చెప్తున్నారు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూడాలి. కనిపిస్తే చూడడం కాదు, అంటే ప్రత్యేకించి చూడటం అన్నమాట. ఆమె అంటుంది, అక్క ఆ చీరనే ఉంది కాబట్టి నేను ఇది పాత టాకే అనుకున్నా అక్క, ఇది కొత్త టాక్ అని నాకు తెలీదు అని అంటుంది అనమాట. పిల్లరా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరు ఏం బట్టలు వేసుకున్నారు, అవి విలువైనదా, ఏ బ్రాండ్, ఎక్కడి కొన్నారు, ఏంటి, ఎవరైనా చీర బాగుంది అనుకునేది మీరు ఎక్కడ కొన్నారండి, ఎక్కడ చేయించారండి, ఎక్కడ కుట్టించారని అడుగుతూ ఉంటారు స్త్రీలు ఎక్కువ. కానీ
స్త్రీలు మాత్రమే కాదు ప్రియులరా, చర్చ్కి వచ్చినప్పుడు కూడా చాలామంది చూపులు ఇవే, ఏం పెట్టుకున్నారు, ఏం వేసుకున్నారని చూస్తూ ఉంటారు. ప్రభు ఏం చూస్తున్నాడంటే, మలాకి గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్న ఒక సత్యం ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలు ఈరోజు ప్రియ సహోదరి, నీ ఇంట్లో ఏ హింస జరుగుతుందో, నీ ఇంట్లో ఏం జరుగుతుందో, ఏ కన్నీరు, ఏ బాధ, వేదన నీకుందో ఇది ఎవరికి తెలియదు. చూడండి, ఇంట్లో బాగా గొడవ పెట్టుకొని చర్చికి వెళ్తారు, దారులంతా తిట్టుకొని చర్చికి వెళ్తాం. వెళ్ళి అందరితో ప్రైజ్ లాడండి, బాగున్నారా, అది ఇది అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడి మంచిగా దివ్యబలి పూజలు అటెండ్ చేసి ప్రార్థన చేసుకొని అన్ని చేసుకొని వాక్యం విని మనం ఇంటికి వచ్చేస్తుంటాం. మనం ఏమనుకుంటామంటే, మన అపోహ ఏమిటంటే ఎవరికి తెలియకుండా మంచిగా మేనేజ్ చేసేసాము అని అనుకుంటాం. మళ్ళీ సీన్ బ్యాక్ వస్తున్నప్పుడు దారిలో గొడవ, ఇంటికి వచ్చినాక ఇంట్లో గొడవ, ఇది కంటిన్యూస్. కానీ చర్చిలో కానీ పబ్లిక్లో కానీ ఇవన్నీ చేయకుండా మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. పిల్లరా, మనుషులకు తెలియకపోవచ్చు, కానీ వాక్యం ఏమంటుందంటే, ఇజ్రాయేలు పురుషులు అర్పణలు అర్పించటానికి వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీ వస్త్రములని హింసతో కప్పుకొనుట ప్రభువు ఏవగించుకొనును. అంటే వాళ్ళు వస్తుంటున్నప్పుడు వారి వస్త్రాల మీద హింసను ప్రభు చూస్తున్నాడంట. ఆ వస్త్రాలు ఏమిటి? కొంతమంది ఎట్లుంటారంటే ఒక చిన్న మరక కూడా పడనీయకుండా మంచిగా బట్టల్ని మెయింటైన్ చేస్తారు, చక్కగా మెయింటైన్ చేసుకుంటారు. కొంతమంది ఎక్కడ ఏమంటే అన్నీ రాసుకొని పూసుకొని ఇట్లా పడుతూ ఉంటాయి వాళ్ళకి. అయితే ప్రభు అంటున్నాడు, మీ వస్త్రములపై హింస కనిపిస్తుందంట. ప్రియబిడ్డ, ఈరోజు మనం దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ బ్రాండ్ కట్టుకున్నావో దేవుడు చూడడు, నువ్వు ఎక్కడ కొన్నావో ఎన్ని లక్షల ఎన్ని వేల దేవుడు చూడడు. దేవుడు ఏం చూస్తాడంటే, నీ వస్త్రాలపై హింస ఉందా లేదా అని దేవుడు చూస్తాడంట. గమనించాలి ఇప్పటి నుండి. మీరు దీనికి ఎప్పుడైనా మీరు థాట్ ఇచ్చారో లేదో తెలియదు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీ వస్త్రాలపై హింస ఉందా అని దేవుడు పరీక్షిస్తాడంట. వాక్యం ఏం తెలియజేస్తుందంటే, పిల్లరా చూడండి, పెళ్ళిలో ఒక అమ్మాయి మంచి మ్యారేజ్ డ్రెస్ వేసుకుంది అనుకోండి, మంచి తెల్లగా ఒక మ్యారేజ్ ఫ్రాక్ కానివ్వండి, ఒక చీర కానివ్వండి, ఏదైనా మంచి డ్రెస్ వేసుకుంటే పెళ్లి కుమారుడు దానిపైన ఒకవేళ ఏదైనా మట్టి కానీ బురద కానీ వేసేస్తే అది ఎలా కనిపిస్తుందండి? ఒకవేళ పెళ్లి వస్త్రాలు చిరిగిపోతే ఎలా కనిపిస్తుందండి? అయితే వాక్యం ఏముంటుందంటే ప్రియులరా, ఆ బురద బట్టల మీద కనిపిస్తే, అవి చిరిగిపోతే అవి నిబంధన మీరిన దానికి గుర్తు అని మనము బైబిల్లో చూస్తున్నాం. అంటే కంటికి కనిపించే బట్టలు చిరిగిపోవడం కాదు, నిబంధనలో ఏదైనా లోపాలు ఉంటే, నిబంధనలో ఏదైనా హింస ఉంటే ప్రియులరా అది దేవుడు చూస్తాడని వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే ప్రియులరా మీ వస్త్రాల మీద ఈ హింస ఉంటుందో, వాక్యం ఏమంటుందంటే, దేవుని సన్నిధికి మనము ప్రార్థన చేయడానికి వెళ్తుంటున్నప్పుడు ఆ ప్రార్థన ప్రభువుకి అంగీకారముగా ఉండదు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రియులరా, మొదటి పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, మీరు ఒకరి ప్రార్థనకు ఒకరు ఆటంకంగా ఉండకూడదు అని వాక్యం పలుకుతాంది. ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ ఏకీభవించిన నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. బాగా కొట్టుకొని తిట్టుకొని భార్యని అన్యాయంగా తిట్టి లేక భర్తకి ఏదో అన్యాయం చేసి మనం కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేస్తే అది ప్రభు చెంతకది చేరదు. అందుకే వాక్యం అంటుంది, మొదటి పేతురు 3:7లో మనం చూస్తే, మీరు ఒకరి ప్రార్థనలకు ఒకరు ఆటంకంగా ఉండకూడదు అని వాక్యం పలుకుతుంది. ఎటువంటి ఆటంకాలు మీకు లేకుండా మీరు చూసుకోవాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఇజ్రాయేలు పురుషులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వాళ్ళ ప్రార్థనని అంగీకరించలేదంట. వాళ్ళు ఏడుపులతో కన్నీటితో బలిపీఠం దగ్గరికి అవన్నీ తీసుకొచ్చినప్పుడు, ప్రభువా నువ్వెందుకు మా ప్రార్థన ఆలకించట్లేదు అని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నో తెలుసా, మీరు వేసుకొచ్చిన బట్టలు హింసతో నింపబడి ఉన్నాయి అని ప్రభు చెప్తున్నాడు. పిల్లరా, వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ 2 రకాల వస్త్రాలను చూస్తున్నాం. ఒకటి మలాకి గ్రంథంలో హింసతో కూడిన వస్త్రాలు చూస్తున్నాం. ఇంకొక వస్త్రం ఏమిటి అంటే నిబంధన వస్త్రాన్ని మనం చూస్తున్నాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, నిబంధన వస్త్రము అంటే రూతు ఏమడుగుతుందంటే బోవాజుని, అయ్యా దేవరవారి న్యాయం నువ్వు చేస్తావా? దేవరవారి న్యాయం అంటే ఏంటంటే
ఒకవేళ ఒక విధవరాలు బిడ్డలు లేకుండా భర్తను కోల్పోతే దగ్గరి బంధువు ఎవరైనా సరే ఆమెను వివాహం చేసుకొని ఆమెను ఆదరించాలి, ఆమెను విమోచించాలి. బిడ్డలు ఒకవేళ పుడితే బిడ్డలు ఆమెను చూసుకుంటారు కనుక ఆమెను వివాహం చేసుకోవాలి అనే ఒక ఆజ్ఞ ప్రిలరా ఇజ్రాయేలు ప్రజల్లో ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞ విధవరాల్ని ఆదరించటానికి, యవనస్తురాల్ని ఆదరించడానికి, వాళ్ళ పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవరి వారి న్యాయం నువ్వు చెయ్యాలి, నువ్వు నన్ను విమోచించాలి కదా అని చెప్పి రూతు అడుగుతోంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, నేను నీ ప్రక్కగా పోవచ్చు, నీకు యవ్వన కాలం వచ్చిందని గ్రహించితిని, దిగంబరివై ఉన్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాట ఇచ్చి తిని, నేను నీతో వివాహ బంధము చేసుకొనగా నీవు నా దానవైతివి, ఇదే యావే ప్రభుడైన నా పలుకులు అని యెహెజ్కేలు 16:8 మనం చూస్తున్నాం. అంటే ఒకరి మీద వస్త్రం వేయడం, ఒకరి మీద వస్త్రం కప్పడం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? అది నిబంధనకి గుర్తు అని ఋతు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేలు నీకు యవనం వచ్చింది, యవనంలో ఉన్నావు, నువ్వు దిగంబరుడివై బట్టలు లేకుండా ఉన్నప్పుడు నేను చూస్తున్నప్పుడు నా వస్త్రం నీ పైన కప్పాను అంటే అర్థం ఏంటంటే, నేను నీతో నిబంధన చేశాను, నేను భార్యగా నేను స్వీకరించాను. అంటే ఇజ్రాయేలు దేవుడు సంబంధము భర్తతో భార్యతో పోల్చబడ్డది పాత నిబంధనలో. నూతన నిబంధనలో సంఘము వధువుతోనూ వరుడు యేసుప్రభు అని పోల్చబడ్డది ప్రియులారా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీతో నిబంధన చేసుకొని వివాహ బంధముతో మిమ్మల్ని నేను చేర్చుకుంటుని అని ప్రభు వాక్యము పలుకుతోంది. ప్రియబిడ్డ, వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ హింసిస్తున్నప్పుడు, భార్య రోధిస్తుంటున్నప్పుడు, ఆమెకు అన్యాయం చేస్తున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు అవన్నీ కూడా హింస కాబట్టి దేవుడు సన్నిధికి వెళ్తుంటున్నప్పుడు అవన్నీ గుర్తులు ఆ వస్త్రాల మీద ఉంటాయంట. ఈ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించిందండి. మనం వెళ్తుంటున్నప్పుడు దేవుడు ఇవన్నీ కూడా గమనిస్తాడు, మనకు తెలియదు కదా. అయితే వాక్యం ఏమంటుందంటే, ఒకవైపు హింసతో కూడిన వస్త్రాలు అంటే నిబంధన వస్త్రాలు పాడు చేసిన కుటుంబాలని దేవుడు చూస్తున్నాడు మలాకి గ్రంథంలో. ఆ పురుషులను ప్రశ్నిస్తున్నాడు. ఇంకొక వైపు బోవాజును మనం చూస్తున్నాం ప్రియులరా. బోవాజు ఏం చేస్తున్నాడంటే రూతు మీద నిబంధన వస్త్రాన్ని ఆయన కప్పాడు. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు హింసలో ఉన్నావేమో, లేక ప్రేమ లేక ఉన్నావేమో, నిన్ను కరుణించు వాళ్ళు లేక ఉన్నావేమో, నిన్ను హింసిస్తూ ఉంటున్నప్పుడు నీ ఇంట్లో భర్త ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థనలు ప్రభు సన్నిధిలో చేరటం లేదేమో, నువ్వేం ప్రార్థన చేయాలంటే, ప్రభా ఈ హింస నా ఇంటి నుంచి నువ్వు తొలగించయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. మనం చూస్తున్నామండి దర్శన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం అంటుంది, వధువుకు చక్కటి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వబడ్డాయంట. అవి తెల్లవిగా తలతల మెరుస్తూ ప్రశస్తమైన వస్త్రాలు వధువుకి ఇవ్వబడ్డవి అని మనము వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఎక్కడైనా ఒక వివాహానికి కానీ ఎక్కడైనా పిలిచినప్పుడు మంచి వస్త్రాలు వేసుకొని వెళ్ళిన వాళ్ళని ఎలా చూస్తారు? ఆ బట్టలన్నీ మరకలతో పిచ్చి పిచ్చిగా చిరిగిపోయి ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో కూర్చోబెడతారా ప్రియులారా? గౌరవం ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మంచిగా గౌరవంతో వచ్చిన వాళ్ళ గౌరవం కూడా పోతుంది వాళ్ళ పక్కన. కాబట్టి పిచ్చి పిచ్చిగా వచ్చి కూర్చున్న వాళ్ళతో కూర్చోడానికి మనుషులు ఇష్టపడరు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, మరి మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు ఈ మరకలతో కూడిన బట్టలు, హింసతో కూడిన బట్టలు, మోసంతో కూడిన బట్టలతో మీరెందుకు నా సన్నిధికి వస్తున్నారు అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. పైకి నువ్వు ఏం బట్టలు వేసుకుంటావా కాదు దేవుడు చూస్తున్నది, ఆ వస్త్రాలకి ఎన్ని మరకలు ఉన్నాయో ఆ ప్రభు చూస్తున్నాడు. ఏ కన్నీరు దాచబడ్డదా ప్రభు చూస్తున్నాడు. పిల్లరా, వాక్యం అంటూ ఉంది, ఇలాంటి ఒక స్థితిలో ఉంటే మనం చేయాల్సింది ఏంటంటే పిల్లరా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం, నాకు రక్షణమును వస్త్రములను తొడిగించుము, విజయమును ఉత్తరీయముగా కట్టబెట్టి ఆభరణమును తాల్చిన వధువలి నేనుంటిని. వాక్యం మొత్తం చదువుతుంటే వాక్యం ఏమంటుందంటే, యెరూషలేము ప్రభువులో ఆనందిస్తుంది, అయ్యా నీ ఆత్మలో నేను ప్రమోదం చెందుతున్నాను,
వాక్యం అంటుంది, రక్షణను వస్త్రమును నాకు ధరింపజేశావు, విజయమును ఉత్తరీయమును నాకు ధరింపజేశావు. వధువు ఆభరణం ధరించుకొని అలంకరించుకొని ఉంటే ఎట్లుందో ఇట్లాంటి ప్రశస్తమైన రక్షణ వస్త్రములు నువ్వు నాకు ధరింపజేశావు అని చెప్పి పిల్లరా మనం వాక్యంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుతున్నప్పుడు పిల్లరా వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు బట్టలు వాళ్ళు తొలగించేశారు. ఆ బట్టలకి ఇది ఎవరు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చీట్లు వేసినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా ఆ కలువరి శిలువలో ప్రభు కార్చిన రక్తమే అది నిబంధన రక్తము, అదే నిబంధన వస్త్రం. పిల్లరా ఈరోజు మనము అన్యాయం చేసి మోసం చేసి దేవుడికిచ్చిన నిబంధన మనం మీరినప్పుడు మన వస్త్రాలు మరకలతో కూడబడి ఉన్నాయి, మన వస్త్రాలు హింసతో ఉన్నాయి, మన వస్త్రాలు మోసముతో నింపబడి ఉంటున్నప్పుడు మనం తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో చూస్తే ఆ కుమారుడు రాగానే ఆ బట్టలన్నీ తొలగించి మంచి బట్టలు తండ్రి వేయటం మనం చూస్తున్నాం. అట్లాగే జకరియా గ్రంథంలో యాజకుడు అయిన యెహోషువ ప్రభు ముందుకు వచ్చినప్పుడు అపవాది నిందారోపణ చేస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి పిల్లల వాక్యంలో మనం చూస్తున్నాము యెహోషువ బట్టలను ఆ మరకతో కూడిన బట్టలను మురికితో కూడిన ఆ బట్టలను తొలగించి మలినమైన బట్టలను తొలగించి మంచి వస్త్రాలు వేయటం మనం చూస్తున్నాము. ప్రియబిడ్డ ఈరోజు మలినముతో మీ వస్త్రాలు నింపబడి ఉంటే, మలినంతో భర్త వస్త్రాలు నింపబడి ఉంటే, మలినంతో భార్య వస్త్రాలు నింపబడి ఉంటే, రక్షణ వస్త్రము మలినం అయిపోతే, వివాహ నిబంధన వస్త్రాలు, ఇది నా పెళ్లి చీర అంటుంటాం కదా, నిబంధన వస్త్రాలు లేకపోతే వివాహ నిబంధనతో కూడిన ఆ వివాహము మలినం అయిపోతే మనం ఏం ప్రార్థన చేయాలంటే ప్రభు వైపుకు మన కనులెత్తాలి. ప్రభువా నా నిమిత్తమే కదా నా మలిన వస్త్రాలు నువ్వు ధరించావు కదయ్యా, నా మరకలతో కూడిన మోసముతో కూడిన హింసతో కూడిన ఈ వస్త్రాలు నాయనా మీరు ధరించి వస్త్రహీనుడయ్యావు కదా ప్రభువా, అయ్యా ఆ నిబంధన వస్త్రాలు నాకు ధరింపజేయమని మనం ప్రార్థన చేయాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే ఆయన మనకు రక్షణా వస్త్రాలు ధరింపజేస్తాడంట, విజయమును ఉత్తరీయమును ఆయన మనకు ధరింపజేస్తాడని వాక్యం పలుకుతుంది. ఎఫెసీ రాసిన లేఖ 5వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే పిల్లరా, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి తన వాక్కుతో కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ముడతగాని మచ్చగాని లేకుండా దివ్యమైన ఒక వధువుగా ఎలా సంఘాన్ని శుద్ధి చేసి నిలబెట్టుకున్నాడో అలా మీరు కూడా ఉండాలి, అలా వస్త్రాలు కడుక్కోవాలి అని వాక్యం పలుకుతోంది. పిల్లరా ప్రభు వైపుకు చూడాలి, ఆయనను అడగాలి, ప్రభువా మా కుటుంబంలోంచి హింసను తొలగించయ్యా, మా కుటుంబంలో ఉన్న ఈ మలినము తొలగించయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. పిల్లరా 2 రకాల వస్త్రాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మలాకి గ్రంథంలో మనం చూసినట్లయితే అవి హింసతో కూడిన వస్త్రాలు, మోసంతో కూడిన వస్త్రాలను చూస్తున్నాం. అందుకనే దేవుడు వారి ప్రార్థనలను తిరస్కరించాడు, వారి అర్పణలు తీసుకొని వెళ్తే వాళ్ళని తిరస్కరించాడు, దేవుడు వాళ్ళని గద్దించాడు, మీ అర్పణలు నాకు అసహ్యం అన్నాడు. ఇంకొక వైపు మనం చూస్తే పిల్లరా బోవాజు రూతుని మనం చూస్తే బోవాజు తన వస్త్రాన్ని రూతు పైన కప్పాడు, అది నిబంధన. ఆయన అంటున్నాడు, అమ్మా కుమారి నేను నిన్ను విమోచిస్తాను, నేను నీ సమీప బంధువే గనుక నేను నిన్ను విమోచిస్తానని చెప్పి ఆమెను విమోచించి ఆమెను వివాహం చేసుకొని పిల్లరా ప్రేమతో ఆమెను చూసుకున్నాడు. కనుక మనం ఏం చూస్తున్నామంటే ఇవి ప్రేమతో కూడిన నిబంధన వస్త్రాలని మనం చూస్తున్నాం. అంగీకరించాడు, రూతుని ఆయన అంగీకరించాడు, అది దీవెనకరంగా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన వస్త్రాలు ఎట్లున్నాయి? మన వస్త్రాలు విమోచనిచ్చే వస్త్రాలుగా ఉన్నాయా? ప్రేమతో కూడిన వస్త్రాలుగా ఉన్నాయా? అంగీకారమైన వస్త్రాలుగా ఉన్నాయా? నిబంధన వస్త్రాలుగా ఉన్నాయా? ప్రియులరా మన కుటుంబానికి ఎవరైనా వస్తున్నారు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మనం మంచి మంచి బట్టలు వేసుకుంటాం కదా, ప్రభువు ఏం చూస్తున్నాడంటే నిబంధన వస్త్రాలను చూస్తున్నాడు. రూతి పైన కప్పబడిన అదే వస్త్రము ప్రభువా నా పైన నువ్వు కప్పయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. కొంతమంది ఎప్పుడు వాళ్ళ పెళ్ళి నాటి చీరలు బట్టలు కూడా జాగ్రత్తగా వాళ్ళు పెట్టుకుంటారు వాటిని. ప్రియులరా ఈరోజు మీ వివాహములో నిబంధన చేసిన ఆ వివాహంలో మీ వస్త్రాలు ఎలా ఉన్నాయి? ప్రభు మనని చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? హింస చూస్తున్నాడా?
హింసతో కూడిన వస్త్రాలు చూస్తున్నాడా, ప్రేమతో కూడిన వస్త్రాలు చూస్తున్నాడా అని మనం ఆలోచన చేయాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ఆలోచిద్దాం, అన్నిటినీ ప్రభువుకు సమర్పిద్దాం, అడుగుదాం, ప్రభువా అయ్యా నీవే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా అర్పణలని మా ప్రార్థనలని మీ వద్దకు తీసుకొని వస్తున్నప్పుడు ఏవి మా లోపల అంగీకార యోగ్యంగా లేవో ప్రభువా వాటన్నిటిని తొలగించే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు గ్రంథం 16:8 ప్రభువు కప్పిన ఆ వస్త్రం ప్రియులారా తిరిగి మన పైన కప్పబడాలి. యెషయా గ్రంథము 61:10 కప్పిన ఆ వస్త్రం మన మీద ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలి. కనుక అయ్యా మా వస్త్రాలు శుద్ధీకరించండి అయ్యా. చూడండి బట్టలు కొనుక్కున్నాడు మంచిగా డ్రై వాష్ చేసి గంజి పెట్టి ఇస్త్రీ చేసి ఎట్లా మనము వాటిని కాపాడుతామో ప్రభువు సన్నిధికి వచ్చినప్పుడు ఆ ఏ బట్టలను దేవుడు చూడడు. ఆయన ఏం చూస్తాడంటే మీ వివాహ జీవితం భర్తగా భార్యగా ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు మీ వస్త్రాలు మీరు ఎట్లొస్తున్నాడో బోవాజు కప్పిన వస్త్రం లాగుందా, మలాకి గ్రంథంలో ఈ పురుషులు వేసుకొని వస్తున్న బట్టల్లాగున్నాయా, ఎలా ఉన్నాయా మనం ఆలోచించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడ నా తండ్రి నీకు వందనాలు నాయన. ఈ సమయాన్ని మీకు అర్పిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మలాకి ప్రవక్త ద్వారా నా తండ్రి హింసతో కూడిన వస్త్రాలతో వచ్చినప్పుడు నాయన అయ్యా వారి ప్రార్థనను అంగీకరించక దాన్ని నువ్వు త్రోసిపుచ్చావయ్యా. బోవాజు మాత్రం తన ప్రేమతో నిబంధనతో కూడిన ఆ వస్త్రము రూతు పైన కప్పిన తండ్రి తరాలకు ఆశీర్వాదకరంగా నా తండ్రి అంగీకరించిన ఆయన వాళ్ళు దీవించబడ్డారు ప్రభా. ఈరోజు ప్రతి ఒక్క భర్త బోవాజులా ఉండడానికి మీరు సహాయం దయచేయండి నాయన. అయ్యా భార్యలు రూతు వలె నా తండ్రి ఆ పై వస్త్రం కొరకు నీ సన్నిధిలో చూస్తున్నారేమో నా తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతి భార్యను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా భార్య భర్తల మధ్య ప్రేమను దయచేయండి, హింస తొలగించండి, కన్నీళ్లు తొలగించండి ప్రభా. ఏ రకమైన హింసలు కుటుంబాల్లో ఉన్నాయో ప్రభా, మాటలతో సూటిపోటి మాటలతో అయ్యా ఇదిగో నా తండ్రి వాళ్ళు హింసించబడుతున్నారా ప్రభువా, నా తండ్రి శారీరకమైన హింసతో వాళ్ళు హింసించబడుతున్నారా, ఏ రకమైన హింసలో నీ బిడ్డలు కన్నీరు గారుస్తున్నారు నా తండ్రి నీ వస్త్రము వాళ్ళ మీద కప్పమని అడుగుతున్నాం అయ్యా. నీ బిడ్డల్ని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. వారి జీవితంలో కార్యములు చేసి నాయన మీ నామంలో మీరు నిలబెట్టుకోమని రూతు పైన కప్పిన అదే వస్త్రము నా తండ్రి ఈ వాక్యం చూసిన ప్రతి బిడ్డ మీద కప్పబడునుగా కానీ యేసు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, హింసతో కూడిన వస్త్రాలు కాదు కానీ నిబంధనతో కూడిన వస్త్రాలు ధరించాలని ప్రభు చెప్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బ్రాండ్ దేవుడు చూడడు, విలువ దేవుడు చూడడు, కానీ నిబంధనలోను ఉన్నప్పుడు భార్యగా భర్తగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అది ఆ వస్త్రాల మీద ప్రభు చూస్తాడంట. ఈరోజు నిబంధన వస్త్రాలు మనం ధరించుకోవాలని, రక్షణ వస్త్రం ధరించాలని, విజయ వస్త్రం ధరించాలని, స్తుతి వస్త్రం ధరించాలని, పరిశుద్ధ వస్త్రం ధరించాలని, మహిమ వస్త్రం ధరించాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈరోజు నుంచి అడగలు, ప్రభు ఆ రూతును దీవించినట్లుగా నన్ను కూడా దీవించని. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.